హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారనుకుంటున్నా. వీడియో చూస్తున్నారన్న 70% సబ్స్క్రైబర్లు అవుతున్నారు ఫస్ట్ చూసేటప్పుడు. తర్వాత వచ్చేలోపు లాస్ట్కి వచ్చి వీడియో ఒక రోజు తర్వాత చూస్తుంటే 30% సబ్స్క్రైబర్లు చూస్తున్నారు, 70% నాన్ సబ్స్క్రైబర్లు చూస్తున్నారు. కొంచెం వీడియో నచ్చినా నచ్చకున్నా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అన్న. ఎందుకంటే నా దగ్గర ఒకటే ఫోన్ ఉంది, ప్రతిసారి చెప్తున్నా. ఆ ఫోన్ వల్ల వీడియో రికార్డింగ్ సరిగా అవుతలేదు, దానివల్ల ఆపాను. మీరు సపోర్ట్ చేయండి. 1K అయిన తర్వాత నేను కొంచెం మంచి ఫోన్ తీసుకొని మంచిగా వీడియో చేస్తాను, మంచి మంచి కంటెంట్ తీస్తాను. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ కంటెంట్ ఎందుకు రావట్లేదంటే సబ్స్క్రైబర్ లేరని. ఇంకొకటి రీచ్ వెళ్తలేదు. ఒక సబ్స్క్రైబర్లు వెళ్ళినా రీచ్ వెళ్ళినా కూడా మనం చేసిందానికి ఒక అర్థం ఉంది. ఎందుకంటే ఇప్పుడు నేను చేసిన తర్వాత ఆ కంటెంట్ మళ్ళీ చేద్దామంటే కాపీ రైట్స్ వస్తాయి, నాకే మళ్ళీ సేమ్ కంటెంట్ అని చెప్పి రీచ్ కూడా వెళ్ళదు. దానివల్ల ఆగాను. మీరు ఏమని చేసి ఈ మంత్ ఎండింగ్ వరకు 1000 మంది చేసేయండి సబ్స్క్రైబర్లని. 1000 మంది చేశారనుకోండి, మంచి వీడియో తీసుకొస్తాను, అందరికీ వస్తుంది బాగా. ఓలా, ఊబర్, ర్యాపిడో గురించే చేస్తాను వీడియో. అండ్ ఇంకొకటి 1000 మంది అయినాకో చిన్న డొనేషన్ కూడా చేద్దాం అనుకుంటున్నా. ఒకప్పుడు చేసేటోని, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తాను. అది నేను కాదు, ఎవరైతే సబ్స్క్రైబర్ 1000 మంది ఉంటాడు చూసా, ఆ క్యాండిడేట్తోనన్నా చేపిస్తా. లేదనుకుంటే ఆ 1000 మంది లక్కీ డ్రాని తీస్తే 1000 మందిలో ఒక ఇద్దరిని సెలెక్ట్ చేసి ఆ ఇద్దరితోని డొనేషన్ చేపిస్తాను. స్మాల్ డొనేషన్, ఇది పెద్దదేం కాదు, చిన్నగా చేస్తా. యావరేజ్గా ఒక 100 లేదా 200 మందికి అనుకుంటున్నా. చూద్దాం ఎంతమంది చేద్దాము. అండ్ ఈరోజు వచ్చేసి సాటర్డే అనుకుంటా, ఐ థింక్. ఎందుకంటే నాకు టైం నిద్ర ఉండకొచ్చింది కాబట్టి తెలీదు. ఈరోజు సాటర్డే ఉంది. ప్రజెంట్ టైం వచ్చి 4 o'clock అవుతుంది వీడియో షూట్ చేసే టైం. ఈరోజు ఎర్నింగ్స్ అయితే పర్లేదు, బాగుంది. ఎంత ఏంటి అని లాస్ట్కి చెప్తాను మీకు. ఇప్పుడే డ్రాప్ అయిపోయింది మియాపూర్ స్టేషన్ కాడ. పడుతున్నాయి, బట్ లాంగ్ పడుతున్నాయి. సాటర్డే కాబట్టి వెళ్ళి వేస్ట్. 1.5 hours 600-700 పడుతుంది. 30 kilometers, 20 rupees కిలోమీటర్ పడ్డా వేస్ట్. అందుకే వెళ్తలేను. 30 kilometers 670 పడుతుంది, వెళ్తలేను. 670 కూడా వెళ్తలేను, ఎందుకంటే అది 1.5 hour ఉంది, వెళ్ళి వేస్ట్. ఇక్కడే చిన్న పెట్టుకుందాం, 200-300. ఇలాంటి ఇంటికి వెళ్ళిపోదాం, రేపు చూసుకుందాం బిజినెస్ని. యాక్చువల్లీ మంత్ ఎండ్కి ఫుల్ టైట్, బాగానే కావాలా. బట్ అది వెళ్ళిన దానికన్నా కొంచెం ఓపిక, పొద్దునుంచి నడుపుతాం కాడ ఓపిక లేదు. ఓలాలో వచ్చేసి ప్రజెంట్ మనం ఎన్ని రైడ్లు కొట్టామంటే, రీఛార్జ్ పెంచాడు. మన దరిద్రానికి ఏంటంటే ఒకటే నమ్ముకుందని చెప్పి పెంచేసాడు రీఛార్జ్. 7 బుకింగ్లు అయినాయి. రెగ్యులర్ అయితే బిల్లు కూడా అంతే ఉంటుంది, రెగ్యులర్ ఉన్నట్టు. 7 బుకింగ్లు. ఓలాలో ర్యాపిడోలో వచ్చి మేబీ అరౌండ్ 4 or 5 కొట్టుండొచ్చు అనుకుంటున్నా, చెక్ చేస్తున్నది కూడా. ఎన్ని కొట్టానంటే ర్యాపిడో 30 kilometers చిల్కా నగర్ ఎత్తాలని లేదు, ఎలా 4 రైడ్స్ కొట్టాను. ఓలాలో వచ్చేసి 7 రైళ్ళు, మొత్తం 11 రైళ్ళు అయినాయి. నెక్స్ట్ 1st తారీఖు నుంచి ఎర్నింగ్స్ వీడియోస్ కంపల్సరీ పెడతాను. అండ్ సిఎన్జి ఎంత కొట్టించాను అది కూడా వీడియో షూట్ చేస్తాను. అది మీరు మంత్ ఎండింగ్ వరకు అనుకున్న రీచ్ ఇస్తే 1000 members అయిన అనుకో, 200% కంపల్సరీ వస్తాయి. ప్రతిదీ వస్తుంది. మ్యాక్స్ అరౌండ్ 30 minutes వీడియో పెడతాను ఎప్పటికి. బుకింగ్ వచ్చింది, వీడియో షూటింగ్ డ్రాప్ అయిన తర్వాత చేస్తాను, మీతో కంటిన్యూ ఎర్నింగ్స్ చూపిస్తాను మీకు. మనం ఆల్రెడీ ఇది 2వ సిఎన్జి నింపేయడం. ఫస్ట్ సారి నేను వీడియో రికార్డ్ చేయలేను, సెకండ్ టైం వీడియో. 113 తిరిగింది, 4 points ఉంది. సిఎన్జి బంక్ వచ్చాను, చూద్దాం ఎలా నిడుతుందో. 113కు ఎంత నిడుతుంది అంటే ర్యాపిడోలో 4 ట్రిప్పులు కొట్టాం, చూపిస్తా చూడండి. ఫస్ట్ ట్రిప్ వచ్చేసి 305, 19 kilometers 305 రూపాయలు. సెకండ్ 17 kilometers 353. థర్డ్ 6 kilometers 185, 6 kilometers 185. బుకింగ్ వచ్చింది, వెళ్దాం. ఫస్ట్ అయితే చూద్దాం. 7 kilometers 27 kilometers 466. ఇప్పుడు ఒక 300 వచ్చింది, 1300 దీంట్లో అయింది. ఇది వచ్చేసి 5వ ట్రిప్ ర్యాపిడోలో. ఇంకోటి కొట్టానని చెప్పినప్పుడు 9 kilometers 316.
ఎక్కడి నుంచి అంటే కూకట్పల్లి మెట్రో స్టేషన్ నుంచి మన ఏఎంబి గచ్చిపూల్ ఫ్లైఓవర్ ఎండింగ్లో మొత్తం కలిపి 1625 రూపాయలు. అండ్ ఓలా వచ్చేసి 2757 ట్రిప్స్ చూపిస్తాను. యాక్చువల్లీ పైన చూపించకుండా చూద్దాం అనుకున్నా, బట్ చూపించేస్తా చూడండి. మార్నింగ్ 4 o'clock స్టార్ట్ అయినా నేను ఈరోజు. 70 kilometers 300, 7 kilometers 181, 15 kilometers 277, 30 kilometers 525, 6 kilometers 156, 13 kilometers 315, 6 kilometers 157, 8 kilometers 280, 6 kilometers 230, 7 kilometers 300. మొత్తం కలిపి 2727 ఓలా, 1625 ర్యాపిడో, 2727 ప్లస్ 1625 ఇది. అండ్ వెహికల్ సిఎన్జి చూపించాల్సింది. ప్రజెంట్ వచ్చేసి 4 పాయింట్ తక్కువ ఉంది, 4 పాయింట్స్. మనం అదొక 300 వేసుకుందాం. 4 పాయింట్లు అంటే 300 వేసుకో, 200 కానీ 300 వేసుకుందాం. 300 సిఎన్జి. మార్నింగ్ 360, మార్నింగ్ ఒకసారి కొట్టించా. ఇందాక 550, సారీ 550 కాదు 450. ఓకే, సిఎన్జి వన్ 3242 వచ్చింది. ఇందులో 200 ఫుడ్, 130 రీఛార్జ్, 30 రూపాయలు పెంచాడు నాకు ఓలోడు. 130 మైనస్ రెంట్ 1000 రూపాయలు కార్ రెంట్. మనకు మిగిలింది ఎంత? 12 రూపీస్ ఈరోజు మిగిలిన ఎర్నింగ్స్. ఎప్పుడు మార్నింగ్ 4 నుంచి ఈవినింగ్ 7 వరకు బాగానే మిగిలింది. నెక్స్ట్ మీకు చూపించాల్సింది రీఛార్జ్. నాకు ఒక్కనికే పెంచాడంట కంపెనీడు, మరి రోజు నడుపుతున్నానేమో. చూడండి పాలసీ రీఛార్జ్ ప్లాన్స్. 1 day 129, 3 days 349, 7 days 499, 15 days 899, 30 days 1500. ఇది సేమ్ ఉంది. సరే ఫ్రెండ్స్, మనకు 1900 మిగిలింది ఈరోజు మార్నింగ్ 4 నుంచి ఇప్పటివరకు చేసినందుకు. ఇందులో ఏం లేదు, ట్రిక్ ఏంటంటే ఏ డ్రాప్ అయినా చూసి తీసుకోవాలి, కొంచెం టైం పడ్డప్పుడు. బిజినెస్ ఉన్నప్పుడు చూసి తీసుకోండి, లేనప్పుడు మాత్రం మినిమం 17 రూపాయలు, 18 రూపాయలు, 19 రూపాయలు మీ ఇష్టం. అది అంతకన్నా తక్కువ తెరలేవని చెప్పకొచ్చిన 16 రూపాయలు ఇక ఇన్నాఫ్. అది అంతకుమించి అయితే తక్కువ వెళ్తే మీరు బిజినెస్ ఖరాబ్ చేసినట్టే, ఒక డ్రైవర్ పొట్టగొట్టినట్టే. మీకు బుకింగ్ లేదని చెప్పి 15 రూపాయలు 10 రూపాయలు ముట్టకండి అన్న. సమ్మరు బాగా ఇబ్బంది అవుతుంది. నాన్ ఏసీ కదన్నా నేను పోతా అంటే రేపొద్దున్న హెల్త్ ఖరాబు, బండి ఖరాబు. కొంచెం ఆలోచించుకొని డిసైడ్ తీసుకోండి. ఎందుకు అంటే సమ్మర్లో మీకు బాగానే ఉంటుందన్న, హెల్త్ తర్వాత మీకు ఎఫెక్ట్ చేస్తుంది. సమ్మర్లో మనం ఆల్రెడీ బాడీ బాగా వెయిట్ని తట్టుకునే పొజిషన్లో ఉంటాం. మనకు సీట్ కిందనే ఆల్రెడీ కాలుతూ ఉంటుంది కూర్చున్నంతసేపు. నువ్వు అద్దం నింపేసరికి ఇంకా కాలుతుంది. కొంచెం ఆలోచించుకోండి. ఏసీలో రైడ్ చేయండి. కస్టమర్ ఒకరు నాన్ ఏసీ బుక్ చేస్తే కస్టమర్ చెప్పి 100 రూపాయలు 50 రూపాయలు ఎక్కువ అడిగి ఏసీలో వెళ్ళండి. లేదు అనుకుంటే ఆ రైడ్ తీసుకోవడం బంద్ చేయండి, నాన్ ఏసీ రైడ్ని. మీకు తర్వాత అర్థమవుతున్నా, ఎన్నిసార్లు చెప్తున్నా ఏసీ 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 అని. మీకు వెహికల్ గురించి అయినా ఏదైనా గురించి డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను చెప్తాను. అండ్ సండే రేపు వీడియో ఒకటి అడిగారు Q&A చేయమని. Q&A చేద్దాం అనుకుంటున్నా. దాంట్లో మీకు ఏమేమి డౌట్స్ ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏదన్నా అడగాలనుకుంటే అడగండి, దానికి ఆన్సర్ రేపు ఇస్తాను. రేపు ఓన్లీ ఎర్నింగ్స్ వీడియోస్ ప్లస్ ఈ Q&A వీడియో సపరేట్ వస్తుంది. ఎవరైనా క్వశ్చన్లు అడుగుతారో అడగండి. ఇప్పుడే అడిగితే మీకు అన్నీ కలిపి ఒక వీడియో రూపంలో తెలియజేస్తాను. రేపు ఎర్నింగ్స్, వీక్లీ ఎర్నింగ్స్ కూడా వస్తాయి. రేపే రిలీజ్ చేస్తాను వీడియోని. ₹650 బిల్లు మనసురాబాద్ పడుతుంది, తీసుకోవట్లే.
మీకు ఎవరికైనా Q&A అంటే ఇప్పుడు క్వశ్చన్లు అడగండి, దానికి ఆన్సర్లు ఇస్తాను కదా. ఇప్పటిదాకా ఏవైతే నేను ఈ 1 వీక్ 2 వీక్స్ నుంచి స్టార్ట్ చేసే వీడియోలు, ఆ క్వశ్చన్స్ అన్నీ ఒక పేపర్ మీద రాసుకొని ఆన్సర్లు ఇస్తాను రేపు ఆ వీడియోలో. మీకు ఏదైనా అడగాలంటే అడిగేసేయండి, మళ్ళీ ఎందుకంటే తర్వాత మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ వీక్ పెట్టింది తెలియదు. ఇప్పుడైతే పెట్టాను Q&A క్వశ్చన్ పెట్టండి. తర్వాత ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేద్దామని చూస్తున్నా డ్రైవర్ల కోసం. ఆల్రెడీ ఒక గ్రూప్లో అయితే ముందు ఉన్నా, బట్ దాంట్లో కొన్ని రిస్ట్రిక్షన్స్, కొంతమంది మన మాట వినకపోవడం వల్ల నేను బయటకు వచ్చేసా. మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. నాదైతే ఫుల్ స్టిక్ ఉంటే కొన్ని రూల్స్ ఆల్రెడీ అనుభవించిన తెలుసు. ఈ వీడియోలో సగం సబ్స్క్రైబర్లు ఉంటారు, వాళ్ళకి కూడా తెలుసు నేను ఎంత గట్టిగా మాట్లాడుతాను. చూడండి 6:44 అసలు తీసుకోవట్లేరు ఆయన్ని. ఆలోచించాలా, ఎందుకంటే 1 అవర్ ఆల్మోస్ట్ 100 మినిట్స్ ఇస్తుంది, అంటే దగ్గర 2 అవర్స్ డ్రాప్. అది తీసుకోవద్దు కూడా, అది సిటీ నుంచి ఇస్తుంది. వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయాలద్దా అది కూడా చెప్పండి. క్రియేట్ చేయాలని చెప్తే మండే రోజు వాట్సాప్ గ్రూప్ వచ్చేస్తుంది. క్రియేట్ చేసిన తర్వాత లింక్ కూడా నెక్స్ట్ వీడియో నుంచి పెడుతూ ఉంటా, స్కానర్ అయినా లింక్ అయినా. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్ అందరికీ, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. వీక్లీ ఎర్నింగ్స్ రేపు వస్తుంది, రేపు సండే. మ్యాక్స్ అయితే డ్యూటీ ఆపేస్తాను అనుకుంటా, ఒకవేళ ఆపకపోతే సండే వీడియోలో యూజ్ చేస్తాను. బాయ్ అన్న అందరికీ, గుడ్ నైట్.